జగన్ రెడ్డికి రాజకీయం అంటే ఒక మాటను పదే పదే చెప్పి ప్రజలంతా అదే అనుకుంటున్నారని తాను నమ్మేటం. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయ్యేసరికి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇక మనం ప్రజల్లోకి వెళ్లి భరోసా ఇవ్వాలని క్యాడర్కు పిలుపునిస్తున్నారు. అసలు ఆ క్యాడర్ ఎక్కడుందో, లీడర్లు ఎక్కడున్నారో ఆయన చూసుకోవటం లేదు. జిల్లాల మీటింగ్లు పెడితే ముఖ్య నేతలు ఒకరిద్దరు కూడా కనిపించడం లేదు. ప్రతి జిల్లాలోనూ అదే పరిస్థితి. గుంటూరు మీటింగ్ పెడితే ఎవరొస్తారయ్యా అంటే విడుదల రజని తప్ప ఎవరూ లేరు. కృష్ణా మీటింగ్ పెడితే దేవినేని అవినాష్, అనంతపురం మీటింగ్ పెడితే, చిత్తూరు మీటింగ్ పెడితే ఎవరికీ తెలియని నేతలు హాల్లో కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదు. ముందు పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారేమో కానీ ఆయన పార్టీ కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. వారంలో 2 రోజులు ఓ నియోజకవర్గంలో పడుకుంటారని చెప్తున్నారు. పడుకోవటానికి మేలుకోవటానికి ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే. చేయాల్సింది పార్టీ నాయకుల్ని యాక్టివ్ చేయటం. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అన్నట్లుగా ఉంటే ఎవరుంటారు? అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అహం, సైకో సంతృప్తి పొందటానికి చేసిన రాజకీయంతో ఇప్పుడు పార్టీ క్యాడర్ సఫర్ అవుతున్నారు. వారికి హైకమాండ్ నుంచి ఎలాంటి భరోసా రావటం లేదు. న్యాయ విభాగం మొత్తం ఎత్తిపోయింది. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. మనకు రెడ్ కార్పెట్ వేస్తారని ఏదో భ్రమ రాజకీయాలు చేస్తూ ఎంతకాలం పార్టీ నేతలు ఇబ్బంది పెడతారు? 10 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసినవి చిన్న చిన్న ఘోరాలు కాదు, అన్నీ బయటకొస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకొచ్చే కొద్దీ ప్రజలు నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. తాజాగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతున్నాయి. ఊళ్లలో ఎంతమంది ఆస్తులను వైసీపీ నేతలు లాక్కున్నారో స్పష్టత వస్తుంది. ఇప్పటికే కాకినాడ పోర్టును ఎలా లాక్కున్నారో కళ్ల ముందే ఉంది. ఇతర చిన్న రైతులు, బలహీనులపై ఎలా దాడులు చేశారో వచ్చే నెల రోజుల్లో బయటపడింది. ఓవైపు పరిస్థితిలా ఉంటే తాను పడేసిన చిల్లర ఇప్పుడు రావటం లేదని ప్రజలు బాధపడుతూ ఉంటారని ఆయన ఫీల్ అవుతున్నారు. కానీ ఆ చిల్లర కూడా కొట్టేశారన్న కోపంతోనే ప్రజలు ఓట్లేలేదు. ఈ విషయం తెలుసుకుని రాజకీయం చేయలేకపోతున్నారు. ఒకే స్క్రిప్ట్ చదువుకుంటూ సేమ్ టెంప్లెట్ రాజకీయాలు చేసుకుంటున్నారు.